ఫ్రెండ్స్, సో తల్లికి పాలు సరిగా వస్తలేవని బిడ్డకి ఆవు పాలు లేదంటే గేదె పాలు పడుతుంటారు. ఇవ్వాలా లేదా అంటే ఈ వీడియో మొత్తం చూడండి. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే డిసైడ్ చేస్తారు ఇవ్వాలా లేదా అని. సో ఈ ఆవు పాలలో తల్లి పాల కంటే ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ లాక్టోజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా రావచ్చు. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ, మళ్ళీ లాక్టోజ్. దీనివల్ల పిల్లలకి కడుపు ఉబ్బరంగా అయిపోతుంది, కడుపులో నొప్పి, గ్యాస్ కూడా ఎక్కువ ఫామ్ కావచ్చు. ఇంకోటి ఎక్కువ విరోచనాలు కూడా కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫాస్ఫరస్ ఏం చేస్తుందంటే మన బాడీలో కాల్షియంని అబ్జార్ప్షన్ ఎక్కువ కాకుండా చేస్తుంది. సో దానివల్ల కాల్షియం లోపం రావచ్చు. ఒకవేళ కాల్షియం లోపం వస్తే పిల్లలకి బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి, మళ్ళీ టీత్ కూడా లేట్గా రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ నడవడము, పాకడము కంపేర్ చేస్తే వేరే పిల్లలు కూడా లేట్గా రావచ్చు అనమాట. ఇంకోటి అంటే ఈ పాలలో ఐరన్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ అనేవి కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావచ్చు, ఎందుకంటే ఇవి అన్పాస్చరైజ్డ్ మిల్క్ కాబట్టి ఇంట్లో వాడేవి. అండ్ ఈ 1 year పిల్లలకి కిడ్నీస్ అనేవి ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో దీనివల్ల ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ, సోడియం పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ కూడా తక్కువ అవ్వచ్చు. ఇమ్యూనిటీ ఎట్లా తక్కువ అవుతుందంటే తల్లి పాలలో యాంటీబాడీస్ అనేది పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఆవు పాలు లేకుండా గేదె పాలలో ఈ యాంటీబాడీస్ అనేవి ఉండవు. సో దీనివల్ల ఇమ్యూనిటీ కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది వీళ్ళకి. సో ఇప్పుడు ఇవ్వాలా లేదా మీరే డిసైడ్ చేయండి. నా సజెషన్ ఏంటంటే 1 year పిల్లలకి ఆవు పాలు లేకుంటే గేదె పాలు ఇవ్వకండి. సో తల్లి పాలు సరిపోవాలంటే నెక్స్ట్ బెస్ట్ మిల్క్ ఏంటంటే ఫార్మా మిల్క్ ఇవ్వండి. థ్యాంక్ యూ.